భారతీయ కథామృత ఛానల్కి సుస్వాగతము. నేను మీ మల్లేశ్వర్ని. ఈరోజు భారతీయ కథామృత ఛానల్లో మీకు చూపించేది అయోధ్య రామ మందిరం. మీకు తెలుసు, అయోధ్య రామ మందిరము భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన మన సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీక. మన శ్రీరామచంద్రుడు ఆయన ధర్మానికి ప్రతీక. మన హీరో, జస్ట్ లైక్ హీరో, మన భారతదేశానికి హీరో. అలాంటి శ్రీరామచంద్రుడు జన్మభూమిగా ఆయన జన్మించిన స్థలము ఈ ప్రతీకగా కట్టిన ప్రతిష్టాత్మకమైన శ్రీరామ మందిరంకి ఈరోజు మనము నాకు సాధ్యమైనంత వరకు, ఎలా ఉన్నంత వరకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సరియు నదీ తీరములో శ్రీరాముడు జన్మించిన ఈ భూమి కోట్లాది భారతీయుల హృదయంలో భక్తి జ్యోతిని వెలిగించింది. రామ మందిరం శతాబ్దాల పోరాటం తర్వాత 2024లో ఈ భవనము రామమందిరముగా భారతదేశ గర్వాన్ని ప్రపంచానికి చాటింది. ఈ ఆలయము పూర్తిగా భారతీయ శిల్పకళతో, వాస్తు శాస్త్ర నియమాలతో, వైదిక సంప్రదాయాలతో అనుసరించి నిర్మించారండి. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి స్తంభము రామనామాన్ని జపిస్తున్నట్లుగా ఉంటుంది. ఇది మన ధర్మానికి ప్రతీక, విశ్వాసానికి ప్రతీక, మన ఐక్యతకి ప్రతిబింబం అండి. ఆలయం రామమందిరం చూడండి లోపల. ప్రపంచంలో మన భారతదేశం నుంచి, రాష్ట్రాల నుంచి ఈ రామలాన్ని దర్శించడానికి, మందిరం దర్శించుకోవడానికి వచ్చారు. ఇంత చలి, వణికించే చలిలో కూడా ఆయనను చాలా రామనామాన్ని జపిస్తూ మైండ్లో నడుస్తున్నారు. శ్రీరామ మందిరం లోపల గేటు. ఇక్కడిది లోపల ద్వారం అండి. ఇక్కడి నుంచే క్యూ లైన్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తారు. ఇక్కడ కనిపించేది మనము ఏమైనా డిపాజిట్ చేసుకోవడానికి లాకర్లు అవి లోపల ఉంటాయి. మనం అక్కడే అన్నీ డిపాజిట్ చేసుకుని, చెప్పులు, మన దగ్గర ఉన్న వస్తువులు అన్నీ అక్కడ డిపాజిట్ చేసుకుని ఒక కీ ఇస్తారు. ఆ కీ తీసుకుని మనం లోపలికి లైన్లో వెళ్ళాలి. లోపల శిల్పకళ చాలా బాగుంటుంది. ఇది శ్రీరామ్ ఇక్కడ ఫోన్స్ అవన్నీ డిపాజిట్ చేసేవి. ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇదంతా లోపల అయోధ్య రామ మందిరం అనేది భారతదేశ ఆత్మను ఉపయోగించే ఒక అమర చిహ్నముగా నేను అనుకుంటున్నానండి. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉన్నది. చుట్టూతా నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ కనిపించే విగ్రహము శ్రీ రామానుజాచార్య స్వామి వారు. ఈయన భారతదేశంలో విశిష్ట అద్వైత మతాన్ని, వేదాంత సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన
ఇప్పటికీ కూడా ఆయన దేహం శ్రీరంగంలో పవిత్రంగా భద్రపరిచారు. అది చాలామందికి మనకి తెలుసండి. ఈయన చూపించిన భక్తి మార్గము మన జీవితానికి గొప్ప వెలుగుగా ఉంటుంది. అద్వైత మతాన్ని బాగా ప్రచారం చేశారు ఈయన. అక్కడ నిల్చుని ఆయన వెంట చూస్తుంటే చాలా ప్రశాంతంగా, విగ్రహం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది కూడా మనకి లోపలికి వెళ్ళే ముందు ఎంట్రన్స్లో పెట్టారు. ఇక్కడ నుంచి చాలామంది ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకుంటున్నారు. భారతీయ కథామృత ఆలయ ప్రాంగణం ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళాము, బాలరాముడిని చూసొచ్చాము. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు చాలా ఫుల్ సెక్యూరిటీ, ప్రతిదీ చెక్ చేస్తూ మన చేతుల్లో ఏమీ లేకుండా ఓన్లీ ఎంటీగా వెళ్ళాల్సిందే. ఏం తీసుకెళ్ళినా అక్కడ లాకర్లో పెట్టాలి. ఈవెన్ మన బ్యాగ్స్ కానీ మన ఏం తీసుకెళ్ళినా సరే అన్నీ అక్కడ పెట్టాలి. లాకర్స్ ఉంటాయి, లాకర్లో చెక్ చేసి మనకి తాళం కీ ఇస్తారు. ఆ కీ తీసుకుని ఓన్లీ కీ, మనీ పర్స్ ఏదన్నా ఉంటే కనుక మనీ పర్స్ తీసుకోవాలని అంతే. ఇంకా ఏమీ లోపలికి వెళ్ళటానికి లేదు. కానీ లోపలికి అంత అద్భుతమైన కళా నైపుణ్యము తప్పకుండా మన భారతదేశంలో మనం పుట్టినందుకు, మన హిందూ మతంలో పుట్టినందుకు మనం ఖచ్చితంగా అయోధ్య బాలరాముని చూడాల్సిందే. చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఒళ్ళు పులకరించింది బాలరాముని చూసినప్పుడు. తప్పకుండా వెయిటింగ్ హాల్ చూడడానికి మందిరంలో దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేదావుల నిజంగా రామ్లాలను దర్శించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత ఇక్కడ రామ్లాల యొక్క బంగారంతో చెక్కిన ఇక్కడ చూడండి. ఇది మనకి రామాయణంలో వస్తుంది ఉడత సహాయంగా. ఇది కనకభవనం. ఈ కనకభవనం అనేది శ్రీరాముడు సీతమ్మకు అంకితమైన భవనంగా పురాణాల ప్రకారం ఏంటంటే, రాణి కైకేయి శ్రీరాముడికి వివాహానంతరము సీతామాతకు కానుకగా ఇచ్చిన భవనంగా దీన్ని చెప్తారు. ఇక్కడ ఈ భవనాన్ని దర్శించుకుంటే మనకి కోరిన కోరికలన్నీ తీర్తాయని ఇక్కడ ప్రజల నమ్మకం. చాలా ప్రశాంతంగా ఉందండి. విగ్రహాలు లోపల శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఇవన్నీ చక్కగా బంగారంతో చేసిన భవనము, అంటే బంగారం కవర్తో ఇవన్నీ ఉంటాయి. అందుకని కనక భవన్గా దీన్ని ప్రసిద్ధి చెందింది. ఇది కూడా రామ మందిరానికి చాలా దగ్గరలోనే ఉంటుందండి. ఇక్కడ భజనలు, కీర్తనలు జరుగుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, అయోధ్యలో ప్రజలు కూడా శ్రీరామ చింతనతోనే ఉంటారండి. చాలా సింపుల్ లైఫ్. అపార్ట్మెంట్ కన్సెప్ట్ నాకు ఎక్కడా కనిపించలా. చాలా సింపుల్ లైఫ్తోనూ ఎప్పుడు శ్రీరాముని యొక్క చింతనతో ఉంటారు, భక్తిభావంతో ఉంటారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇల్లు కూడా ఇప్పుడు పురాతనంగానే ఉన్నాయి. కొత్త బిల్డింగ్స్ కూడా నాకు ఎక్కడా కనిపించాలి. అంటే ఈ రామ మందిరానికి చుట్టూతా నేను చూసినంత లెక్కలో ఈ కనకభవన్ అనేది మంచి రామ మందిరానికి దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా మంచి దర్శించవలసిన ఆలయం ఇది. ఈ భక్తి ప్రేమకు దైవానుగ్రహాలు కలిగిన స్వర్గధామంగా చెప్తారు. ఇక్కడ లిఖించారండి, హిందీలో ఉంది. తప్పకుండా ఈ భవనాన్ని మనం దర్శించాలి. ఇక్కడ శ్రీరాముని యొక్క పాదాలు ఈ భవనం దగ్గరే ఉంటాయి. అవి కూడా మంచిగా దర్శించాలి. ఇక్కడ దశరథ్ మహారాజు, ఈ దశరథ్ మహల్ అనేది అయోధ్యలో పురాతనమైన పవిత్రమైన రాజమహల్. ఇక్కడే శ్రీరాముని యొక్క
దశరథ మహారాజు నివాస స్థలం అని చెప్తున్నారు. పురాణాల ప్రకారము రాజు కుటుంబ వేడుకలన్నీ మహల్లోనే జరిగాయి. శ్రీరాముని యొక్క చిన్నతన వేడుకలన్నీ కూడా ఈ భవనంలోనే జరిగాయి. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా జన్మం ఇక్కడే జరిగిందని చెప్తారు. చాలా మంచిగా ఆనందంగా ఉందండి. భవనం కూడా పురాతనంగా ఉంది. అప్పటి శైలిలోనే అంతా కూడా ఉంది. చెక్కడం లోపల అవన్నీ శిల్పకళలు అన్నీ కూడా అప్పటి రామ మందిరం బాగా నమ్ముతారు ప్రజలు. దర్శించవచ్చు. దశరథుడు నిలయంగా నమ్మి ఇక్కడ ప్రతిరోజు భజనలు, రామాయణం చదవటం, ఇక్కడికి వచ్చి అతి పవిత్రంగా ఉంటారండి. ప్రజలు కూడా ఇక్కడ చాలా పవిత్రంగా ఉంటారు. శ్రీరాముని యొక్క అప్పటి అసలు నాకు అప్పటి మనిషిలాగా అనిపించారండి అక్కడ అంతా కూడా అయోధ్యలో. ఈ భవనంలోని శ్రీరాముని యొక్క బాలక్రీడలన్నీ ఈ భవనంలో జరిగాయని పురాణాల ప్రకారం చెప్తున్నారు. ఇక్కడ భజనలు ఆయన శ్రీరాముని కీర్తనలు పాడుతున్నారు. సత్సంగం జరుగుతాయి. దశరథ మహల్ ఇది కూడా రామ మందిరానికి అది చెరువులోనే ఉంటుంది. ఒక వాకబుల్ డిస్టెన్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. హనుమాన్ గడి తర్వాత ఇది. ఈయన పెద్దది రామాయణం పుస్తకం చదువుతున్నారు. ఇంకొకటి ఏంటంటే గుడికి వెళ్తే ఎక్కువగా మనకి ఇక్కడ ఎక్కువ కనిపించే సంస్కృతి, ఎవరైనా ఎక్కువగా ప్రతి విషయానికి మనీ అది కనెక్ట్ చేయటం, కానీ నాకు అక్కడ ఎక్కువ కనిపించలేదు. ఇదంతా మందిరం ప్రాంగణం అన్నమాట. ఇదంతా ఇంకా పెద్దది. కొంత వరకు ఇది అంతా లోపలికి వెళ్ళి మనకి ఎలా లేదు. బయట ఉన్నంత వరకు నేను తీయటం అయింది. దశరథ మహల్ మొత్తం తీశాను. ఇంకా పైన గదులు అవన్నీ చాలా ఉన్నాయండి. తాజ్మహల్ కదండి, చాలా పెద్దది. ఇక్కడికి లాస్ట్ సాయంత్రము సరియు నదికి 3 హారతలు ఇస్తారంటండి. మొదటి హారతి మిస్ అయ్యాము. 2వ హారతికి సరియు నది హారతికి మేము వెళ్ళాము. जो तेरे तट पे आता घर से कर जाता ओम जय सरयू माता सब तीरथ का फल वो